మనం ఇదివరకే ప్రైమరీ కీ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా! చాలామంది ఇప్పుడు ఫారిన్ కీ అంటే ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఫారిన్ కీ అనేది కూడా వేరే టేబుల్‌లో ఉన్నటువంటి ప్రైమరీ కీ. అంటే మనం ఒక 2 టేబుల్‌ని జాయిన్ చేయాలనుకోండి. మనకి కామన్ కాలమ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీ, నేము ఉందనుకోండి. డిపార్ట్మెంట్ టేబుల్‌లో డిపార్ట్మెంట్ ఐడీ, నేము ఉందనుకోండి. ఏ ఎంప్లాయీ ఎక్కడ పనిచేస్తా ఉన్నాడో తెలియాలంటే ఏదో ఒక టేబుల్‌లో ఉన్నటువంటి ప్రైమరీ కీని వేరే టేబుల్‌లోకి పెట్టాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడీలో డిపార్ట్మెంట్ ఐడీ ఉంటుంది కదా! దాన్ని తీసుకెళ్ళి మనం ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్‌తో పాటుగా డిపార్ట్మెంట్ ఐడీ అని రాస్తాం. అప్పుడు ఏం రాస్తాం? 1 రామ్ ఈజ్ వర్కింగ్ ఫర్ డిపార్ట్మెంట్ నంబర్ 10. అలాగే 2 సీత వర్కింగ్ ఫర్ డిపార్ట్మెంట్ నంబర్ 20. అలాగే నంబర్ 3 లెట్ అస్ సే కిరణ్ ఈజ్ వర్కింగ్ ఫర్ డిపార్ట్మెంట్ నంబర్ 10. సో డిపార్ట్మెంట్ 10 అంటే లెట్ అస్ సే సేల్స్ అని, డిపార్ట్మెంట్ నెంబర్ 20 అంటే అకౌంట్స్ అని, డిపార్ట్మెంట్ 30 అంటే మార్కెటింగ్ అని మనకు డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ టేబుల్కి ఆ టేబుల్కి కామన్ కాలం ఏంటి? కామన్ కాలం అనేది డిపార్ట్మెంట్ ఐడి. అంటే సీత ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది అంటే ఈ రెండు టేబుల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ కామన్ కాలం డిపార్ట్మెంట్ ఐడి. దీన్నే మనం ఫారిన్ కీ అంటాము. ఫారిన్ కీ అని ఎందుకు పేరు వచ్చిందంటే మనం ఈ కంట్రీలో ఉన్నాం అనుకోండి. మనం ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తే మనం ఏమంటారు? ఫారినర్ అంటారు. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఆ టేబుల్లో ఉంది. బట్ డిపార్ట్మెంట్ ఐడి అక్కడి నుండి తీసుకొచ్చి ఎంప్లాయీ టేబుల్లోకి పెట్టాం. ఒక ఒక టేబుల్లో ఉన్నటువంటి కోలం వేరే టేబుల్లోకి వస్తే ఫారిన్ అవుతుంది, ఫారిన్ కీ అవుతుంది అనమాట. అంటే ఫారిన్ కీ అనేది వేరే టేబుల్లో ఉన్నటువంటి ఒక ప్రైమరీ కీలో నల్స్ అలాగే యునిక్ వాల్యూస్, నల్స్ ఉండవు, యునిక్ వాల్యూస్ ఉంటాయి. డిస్టింక్ట్ నల్ వాల్యూస్ ఉండవు, అలాగే యునిక్ వాల్యూస్ ఉంటాయి ప్రైమరీ కీలో. బట్ ఫారిన్ కీలో కంపల్సరీగా నల్స్ అలౌ చేస్తుంది, అలాగే డూప్లికేట్స్ వాల్యూస్ కూడా అలౌ చేస్తుంది. అది ఫారిన్ కీకి ప్రైమరీ కీకి డిఫరెన్స్. ప్రైమరీ కీ ఒక టేబుల్లో ఒకటే ఉంటే ఫారిన్ కీ ఒక టేబుల్లో చాలా ఉంటాయి. ఇంచుమించు ఒక 255 వరకు కూడా ఉండొచ్చు. ఫారిన్కి వీళ్ళు అలౌ డూప్లికేట్స్, నల్స్ ఇవన్నీ చేస్తాయి. ఇది మీకు ఇంటర్వ్యూలో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీకి అండ్ ఫారిన్కి. ప్రైమరీకి టేబుల్ ఒకటే ఉంటుంది, నల్స్ ఉండవు, అలాగే డూప్లికేట్ డేటా కూడా ఉండదు ప్రైమరీ కీలో. ఫారిన్ కీలో అయితే నల్స్ ఉంటాయి, డూప్లికేట్ డేటా కూడా ఉంటుంది. నేను చాలా మంచి వీడియో సిరీస్ మన గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్లో సీక్వెల్ జీరో హీరో సిరీస్ పెట్టాను, కంపల్సరీగా వాచ్ చేయండి. 60 వీడియోస్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ గైజ్.